అంటే ఇక్కడ ఎవడు మంచోడని నిర్ధారించే పరిస్థితి లేదండి. అంత గొప్ప పెద్ద పార్టీ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ గారు లాంటి వారే భార్యని పక్కన పెట్టి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉద్ధరిస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఏం పాపం చేసింది? ఆమెను పక్కన పెట్టుకొని చేస్తే ఒప్పుకోరా? ఒప్పుకుంటారు కదా. ఏమో ఆయనకి నచ్చలేదు అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది కదా. సో అలాగా అంత గొప్ప వ్యక్తి అంటారు కదా. మనం అంత పెద్ద పార్టీ కాదండి, పెద్ద మనిషి కాదు, పెద్ద మనసు ఉండాలంటారు చూడండి. అంత గొప్ప మనసులో భార్యకి చోట్లేదు. రాష్ట్రానికి, ప్రభుత్వాలకి, భవిష్యత్తులకి, యువతకి, మీకు, నాకు అందరికీ స్థానం ఉంది ఆ మనసులో. మరి ఏం చేద్దాం చెప్పండి? ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క మైనస్ ఉంటుంది. మైనస్ లేని మగ మనిషి అసలు ఉండడండి. ఎక్కడన్నా ఆడవాళ్ళు ఉంటారేమో కానీ మైనస్ లేని మగ మనిషి ఉండడని నేను నిర్ధారించేసుకుంటాను. సో ఇటువంటి అప్పుడు ఎక్కడో బీసీ కాలం మెయిల్ పట్టుకొని తవ్వకాల్లో ఎందుకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మాట్లాడు? దొంగ దొరుకుతాడు ఏమో, నీకు ఇక్కడెక్కడ దొరకలేదు కాబట్టి అది తవ్వుతున్నావు. సో నీకు కూడాలి, కాపురం ఉండాలి అనుకుంటే ఇవన్నీ చేయకూడదమ్మా. ముఖ్యంగా పెద్దవాళ్ళు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవాళ్ళు కంపేర్ చేయాలి. ఇలా ఇప్పుడు చూడమ్మా, ఆయన గంటలు ఫోన్ మాట్లాడతాడు, ఆమెతోనే తిరుగుతున్నాడు, ఆమెతోనే. మీ నాన్న ఏమన్నా మంచివాడా? నేను ఉండట్లే, నీకు అసలు ఏమన్నా చెప్పానా? చెప్పలేదుగా. ఎన్ని చేశాడో ఇప్పుడు చెప్పనా అని తల్లి ఎప్పుడైతే బిడ్డకి నచ్చ చెప్పి మళ్ళీ పుట్టింటికి పంపిస్తుందో, అదే అత్తింటికి పంపిస్తుందో, అప్పుడు ఆ కాపురాలు నిలబడతాయండి. ఒకప్పుడు ఉమ్మడి కాపురాల్లో కంపల్సరీ తప్పుడు వ్యవహారాలు, ఇంకోటి అన్నీ కామన్గా జరుగుతూ ఉండేవి. కానీ ఎక్కడ కూడా బయటికి రానివ్వకుండా ఆ తల్లి కడుపులో పెట్టుకొని బిడ్డల్ని చదివించుకుంటూ, పొలాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, ఈరోజు బిడ్డలు ఏదన్నా తెలుసో తెలియకో తప్పు చేస్తే, ఏంట్రా నాన్న తాగుతాడు, నువ్వు కూడా అలా తాగితే ఎట్లరా, కుటుంబ భవిష్యత్తు ఏంట్రా, మనం చదువుకుంటున్నాం, పొలాల మీద బతుకుతున్నాం, ఏంట్రా అని తల్లి నచ్చ చెప్పుకునే తీరు ఉంటుంది. అదే రకంగా ఇక్కడ మీరు అంటుంది ఏంటంటే, అతను అడుగుతున్నాడు, నేనే తప్పు చేయలేదు, గతంలో దాన్ని తవ్వుకుంటూ వస్తుందంటే, నువ్వు తప్పు చేయలేదంటే నేను నమ్మను, కానీ గతంలో తవ్విందంటే తప్పే అయిపోయింది దాన్ని.